मॉर्निंग। हैप्पी विनायक चविति। గణేష్ చతుర్థికి बहुत सारी शुभकामनाలు। వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీను। చక్కగా వినాయక పూజ చేయండి। వెదర్ కూడా బాగా మంచి వెదర్ ఇచ్చింది, ఎండ లేకుండా। వర్షం కూడా ప్రస్తుతానికి పడట్లేదు। హైదరాబాద్ లో ఐ థింక్ వర్షం పడుతూనే ఉంటుంది। హైదరాబాద్ లో ఎప్పుడు వర్షమే ఉంటుంది, ఇంకేం కాదు। బట్ వైజాగ్ లో ప్రస్తుతానికి వర్షం లేదు, మబ్బేస్తుంది కానీ వర్షం లేదు। సో నేను పూజ స్టార్ట్ చేస్తాం ఇంకా కాసేపట్లో। ప్రస్తుతానికి 9 o'clock అవుతుంది। సో 9 o'clock నేను లేచి వచ్చి తలస్నానం చేసుకున్నాను అండ్ చీర కట్టుకున్నాను ఈరోజు। ఈ రంగు చీర, ఈ చీర మీకు తవా చూపిస్తాను। అండ్ నేను ఇప్పుడు ప్రసాదం తయారు చేస్తున్నాను వినాయకుడి కోసం। ఏం చేస్తున్నానంటే ఉండ్రాలు చేస్తున్నాను। రైస్ రవా ఉంది కదా, రైస్ రవాతో ఉండ్రాలు చేస్తాను। స్వీట్ కాదు, హాట్ ఉండ్రాలే। సో దానికోసం నేను ఏం చేశాను, ముందు మూకుళ్ళు నీళ్ళు వేసాను। ఈ గిన్నెతో కొలిచి నీళ్ళు వేసాను। ఈ గిన్నెతో ఒక గిన్నె నేను రైస్ రవా చేస్తాను కాబట్టి 3 గిన్నెలు నీళ్ళు వేసాను। అండ్ నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాను। వినాయకుడికి ప్రసాదం కదా, సో కొంచెం మంచిగా చేయాలి అందుకొస్తుంది కాబట్టి నెయ్యి కానీ మంచి నూనెతో కానీ మీరు చేసుకోవచ్చు। నేను నెయ్యితో చేస్తున్నాను, నెయ్యి వేస్తాను। అండ్ దాని తర్వాత నేనేమో ముందు నుంచి నానబెట్టి ఉంచిన శనగలు ఉంది కదా, శనగపప్పు, అవి కూడా వేస్తాను। నీళ్ళు ఇప్పుడు మరుగు స్టేజ్కి వచ్చేసింది। సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం నెయ్యి వేస్తాను। టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నాను। ఉప్పు మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి। అండ్ ఎందుకంటే పూజ కదా, మేము టేస్ట్ కూడా చేయలేము కాబట్టి సరిగ్గా వేసుకోవాలి। శనగపప్పు ఇప్పుడు వేస్తున్నాను। సో శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మీకు ఎంత కావాలో వేసుకోండి, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది, ఇంకా ఉండ్రాల్లో కనిపించాలి కదా। ఇప్పుడు నేను కొంచెం పెసరపప్పు కూడా ఇందులో వేస్తున్నాను। వాటర్ ఎప్పుడు మరగడం స్టార్ట్ చేసింది బాగాను। సో ఇప్పుడు నేను ఇక్కడ రైస్ రవ్వ పెట్టాను కదా, ఇది ఇందులో మొత్తం వేసేస్తున్నాను। వేసేసి దీనికి బాగా మిక్స్ చేసేయాలి ఉండ్రాలు రాకుండా। సో ఒకటికి 3 గిన్నెలు నేను నీళ్ళు వేసాను, ఎందుకంటే కొంచెం ముద్దుగా అయితేనే మనకి ఉండ్రాలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది। అండ్ ఉండ్రాలు నీళ్ళతోనే చుట్టాలి, చేతికి అంటుకుంటుంటే నీళ్ళు వేసుకొని చుట్టాలి, నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదు। సో ఇది ప్రస్తుతానికి దీనికి కవర్ చేసేసి వదిలేస్తాను। దాని మానంగా రైస్ లా మొత్తం పిండి ఉప్పు పిండిలాగా అయిపోవడానికి, ఉప్మాలాగా అయిపోవడానికి నా ఉండ్రాలు రెసిపీ అయిపోయింది। ఇప్పుడు నేను దీనికి ఉండ్రాలు లాగా చుట్టాలి। సో కాస్త చల్లారడానికి వదిలేస్తాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, ఇప్పుడే పోయి ఉంచాను కదా। సో వదిలేస్తాను। అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది మీకు ఎలా కనిపిస్తుంది, రైస్ రవాలా కనిపిస్తుంది కదా, రైస్ రవా కాదు, అటుకులకి గ్రైండ్ చేస్తాను, డ్రై అటుకులు గ్రైండ్ చేస్తాను, దీంతో కూడా ప్రసాదం తయారు చేస్తాను। సో అటుకులన్నీ గ్రైండ్ చేసి ఒక దగ్గర పెట్టేశాను। ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసి ముందు కలుపుతాను, దానికి బాగా మిక్స్ చేస్తాను। ఇది కూడా దేవుడికి నైవేద్యం పెట్టడానికి। కుక్కర్లో మమ్మీ ఏమో పాయసం పెట్టారు। ఆ పాయసం ఏంటంటే, ఆ రోజు నేను లక్ష్మీ పూజ చేస్తాను కదా, వరలక్ష్మి పూజ, ఆ వరలక్ష్మి పూజ కొంచెం బియ్యం ఇంకా కొబ్బరికాయ అవన్నీ వండిపోయింది కదా, అదేమో మనం బాగా మంచి రోజు మంచి దానిలో తయారు చేసి స్వీట్ చేసుకొని తినాలి। సో అందుకోసం ఇది నైవేద్యం కోసం కాదు, జస్ట్ అది మనం పాయసం చేసి తినేస్తామని ఇక్కడ మమ్మీ ఇప్పుడు బియ్యం ఉడుకు పెట్టారు। సో పాయసం చేస్తాము, కొబ్బరికాయ అవన్నీ కట్ చేసి వేసేసి పాయసం చేస్తాం, జస్ట్ తినడానికి, దేవుడి కోసం కాదు। అండ్ ఇక్కడ మమ్మీ ఏమో ఇప్పుడు అటుకుల దానిలో నెయ్యి వేస్తున్నారు। నెయ్యి కొంచెం వేసి మేము చేతితో బాగా కలపాలి, దాన్ని పిసికి కలపాలి, అది నెయ్యి అంతా అటుకుల్లోని కలిసిపోవాలి। మమ్మీ ఇప్పుడు కలుపుతున్నారు చూడండి, నెయ్యి అంతా బాగా అందులో కలిసిపోవాలి। నెయ్యి కొంచెం ఎక్కువ పడితే టేస్ట్ బాగుంటుంది। సో మమ్మీ చూడండి ఎలా చేస్తున్నారు, అలా చేతితోనే చెయ్యాలి, 2 హ్యాండ్స్ అందులో యూజ్ చేసి చేయాలి। ఇది కంపల్సరీ మేము ఉరియా వాళ్ళం ప్రసాదం చేస్తాము। ఇందులో తర్వాత బూందీ, స్వీట్ బూందీ ఉంది కదా, ఆ స్వీట్ బూందీ వేస్తాము। తర్వాత కాజా ఉంది, చిన్న కాజాలు ఉంటాయి కదా, అవి వేస్తాము। చికెన్ ప్రసాదం కోసం కొబ్బరి తురుము చేస్తున్నారు, సో దాంట్లో వేస్తాము। అండ్ మాన్యా స్నానం చేసి రెడీ అయిపోయి నైటీ వేసుకొని కూర్చొని, మాన్యాకి ఈరోజు కొత్త బట్టలు ఎవరు అని నైటీ వేసుకుంది। సో ఇది నైటీలోనే రోజంతా ఉంటుంది। నువ్వు అలాగే ఉంటావు చూడు, నేను చక్కగా చీర కట్టుకుంటాను, నువ్వు అలాగే ఉంటావు, నీకు నేను ఇవ్వను బట్టలు, నువ్వు హూ చేసినా హా చేసినా నేనే। ఉండ్రా ఎప్పుడు ఇలా ఉడికించేస్తున్నాను, కింద నీళ్ళు వేసేసి పైన ఇడ్లీ ప్లేట్ వేసేసి ఉడికించేస్తున్నాను, మూత వేస్తున్నాను। ఇప్పుడు కాస్త ఉడికిపోతుంది, ఆల్రెడీ కొన్ని ఉడికించి పెట్టాను ముందు నుంచి, నేను మీకు చూపిస్తున్నాను అవి కూడా। ప్రసాదం కోసం ఆల్రెడీ ఉడికించేసి పెట్టేశాను ఇక్కడ కొన్ని। నాకు అటుకులది ప్రసాదం తయారు అయిపోయింది, ఇందులో బూందీ, తర్వాత ఈ కాజా ఉంది కదా, కాజా అండ్ ఆ పుట్నాల పప్పు కూడా వేసాము, పంచదార ఇవన్నీ వేసేసి ఇందులో కలిపేసాము। ఇది మాకు ఇప్పుడు తయారైపోయింది।
అటుకుల ప్రసాదం ఇంకా పులిహోర ప్రసాదం కూడా తయారు చేస్తున్నాము. సో పులిహోర కోసం ఇప్పుడు నేను అన్నం తీసేసి ఒక పెద్ద ప్లేట్ లాంటిది ఉంది కదా, బేసిన్ లాంటిది, అందులో వేస్తాను. అండ్ అందులోనే కొంచెం కరివేపాకు వేసేసి అండ్ గ్రేటెడ్ చేసి జింజర్ వేస్తాను. అల్లంని గ్రేట్ చేసేసి తురిమేసి వేస్తాను. కనిపిస్తూనే ఉంటుంది చిన్న చిన్న పీసెస్ లాంటిది గ్రేట్ చేస్తాను దానికి. ఎందుకంటే వేడివేడి అన్నంలోని మీరు అల్లంని తురిమేసి వేసేస్తే దాని స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయలు కట్ చేస్తాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఈ వేడివేడి అన్నంలోనే ఎర్రగా మిరపకాయలు ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ గాను చాలా బాగున్నాయి. ఇవి కూడా కలిపేస్తాను, మిక్స్ చేసేస్తాను. ఎక్కువ కారం చెయ్యట్లేదు ఎందుకంటే మాన్య కూడా తింటుంది కదా. పులిహోరకి పోపు వేస్తున్నాను. నా ఫేవరెట్ హింగువా వేస్తాను, కొంచెం ఆవాలు వేస్తాను. ఇప్పుడు ఆవాలు చిటపట్లు ఆడుతుంది. ఈ లోపలే కొంచెం ఎండుమిరపకాయ కూడా వేస్తాను. పోపు రెడీ చేసి పెట్టాను, వేసి నేను కలిపేస్తాను, మిక్స్ చేసేస్తున్నాను బాగాను. కొంచెం పసుపు వేసేస్తున్నాను. పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే కలర్ బాగా వస్తుంది, లేకపోతే పసుపు కలర్ కూడా రాదు బాగాను. నేను లెమన్ రైస్ చేయబోతున్నాను, అంటే నిమ్మకాయ పిండేసి. సో ఇక్కడ నిమ్మకాయ మమ్మీ ఆల్రెడీ పిండేసి ఉంచారు. చూసారా కలర్ చక్కగా. ఇది అన్నంలో కలిపేస్తే మళ్ళీ లైట్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అందులో ఆయిల్ వేస్తాను, కొంచెం ఇందులో కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. పోపులు ఇప్పుడు ఫ్రై అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను ఇక్కడ నిమ్మకాయ రసాన్ని వేసేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా పగలొచ్చింది పొగ. అవి మిక్స్ చేసేయాలి. అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేస్తాను. మన పోపు అంతా ఎందులో వేస్తాము. అండ్ మమ్మీ ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు. అప్పుడు కలసం వేయాలి. ఖాళీ కలసం పెట్టకూడదు. బియ్యం వేస్తాను. అందులో కలసంలో యాలుగా కొంచెం గంధం, పసుపు, కొంచెం ఇంకా బియ్యం వేసేసి ఇప్పుడు మామిడి కొమ్ముకి వేస్తున్నాను. మామిడి కొమ్ము వేసి దీనిలో కొబ్బరికాయ కానీ అరటిపండు కానీ ఏదైనా పెట్టాలి. వినాయకుడు పెట్టేసాను. ఇక్కడ దుబాతో పూర్తిగా డెకరేషన్ చేస్తాను అన్నమాట. డెకరేషన్ వినాయకుడి పూజది. బ్యాక్ డ్రాప్ చీర గ్రీన్ కలర్ అండ్ ఇలాగా ఆకులు వేసేసి దానిలో బంతి పువ్వుతో డెకరేషన్ చేశాను. కిరీటం వేసాం, ఇలాగా గొడుగు ఇలా డెకరేషన్ చేశాను. చిన్నవాడు కొత్త డ్రెస్ వేసుకున్నాడు చూడండి. అండ్ మాన్యా కూడా కొత్త డ్రెస్ వేసుకుంది. మాన్యాది కొత్త డ్రెస్ చూడండి, ప్లాజో విత్ టాప్. ఇదే తీసుకున్నాం లక్కీ షాపింగ్ మాల్ నుంచి. లూజ్ గా ఉంది, కొంచెం పొడుగు తీసుకున్నాము. చేతితో పట్టుకుంది గంధం అందరికి పెట్టడానికి, అందుకు చేతిలో తీసుకుంది. ప్లాజో చాలా పొడుగుగా ఉంది మాన్యాకి. టాపిక్ కిందకు వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, అందరం చేసుకుంటున్నాము. సో నాకు ప్లీజ్ చెప్పండి కమెంట్ సెక్షన్ లో ఎవరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని. మేము పైన మూర్తి కూడా పెట్టాము అండ్ అది కాక ఫోటో కూడా పెట్టాము. సో ఇప్పుడు నేను కిందకు వచ్చాను. మమ్మీ ఏమో మర్చిపోయారు కొన్ని సామాన్లు, సో అవి తీసుకోవడానికి వచ్చాను. నేను పీచ్ కలర్ రెడ్ కలర్ ఉంది. మీరు చూడగలుగుతారు. నేను ఆ డెకరేషన్ బ్లాక్ డ్రాప్ ని అలా శ్రీ గణపతి ముషిక వాహనం వందాయి శ్రీ గణపతి పృథుర ఉదరం వందాయి శ్రీ గణపతి అతీవ సుందరం వందాయి శ్రీ వందాయి శ్రీ గణనాథ మునిజనహీనం స్థిరముదివే মোর মন বাঞ্ছা গণনাথ পূর্ণ করম কণ্ঠে বসি পদমান মতে কহি দিয়ম উপহাস মতে দেনে ন করন্তি জন আরম্ভ করুচি প্রভু সর্বস্তুতি মানম নমো নমো গণনাথ তুম পদধ্যায়ী সর্বদেবা দেবী স্তুতি গৌরাঙ্গ লেখই ఓం. పువ్వులన్నీ తీసుకుంటుంది. పువ్వులన్నీ పెట్టేస్తే దేవుడిది పెడతామని.
అండ్ మా వాడు కూర్చున్నాడు. जटाटवी गलज्ज्वल प्रवाह पावित स्थले गले गलम्ब्य लम्बिताम्बुजंग तुंग मालिकां टमट्ट मन्निनाद वड्डमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव हर हर शिव शंकर नीलकंठ गंगाधर మా అన్య శివ తాండవ్ చేస్తుంది గణేష్ పూజ రోజు. అయ్యో ఆడేం తాండవ్ చేశాడు, కొట్టడం చేస్తాడు. మా అన్న ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తుంది. కిందంతా కొబ్బరికాయ కొడితే మొత్తం నీళ్ళంతా కారి చేమలు పట్టిస్తాయని సో పైకి వెళ్తున్నాం కొబ్బరికాయ కొట్టడానికి. చూద్దాం అని ఎన్నిసార్లు కొబ్బరికాయ కొడుతుందని. 1 time 2 time 3 time 4 time 10 times ఎన్నిసార్లు కొడుతుందని. ఇవ్వండి మనీ వచ్చింది. సో లెట్స్ సీ. దిగి కొట్టింది. అబ్బా 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 కొట్టేసింది. ధడేల్ ధడేల్ ధడేల్. అండ్ ఇంకో కొబ్బరికాయ కొట్టేసింది. చిన్న చిన్న కొబ్బరికాయలు ఎక్కువ నీళ్ళు రావట్లేదు అందులో నుంచి. మన ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టి మన హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? సూపర్. ఇది ఇంకోటి వస్తుంది కదా, ఒక్క షార్ట్ లో ఇలా ఒక్క షాట్ లో ఒక ఎత్తుంది అంట. చిన్నప్పుడు మేము ఎప్పుడైనా వినాయకుడు పూజ మాకు అయినప్పుడు మేము కాలనీకి వెళ్ళి, మా కాలనీలో ఇది మాకు 2 years నుంచి కాలనీలో అవ్వట్లేదు. సో కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఎప్పుడైనా కాలనీకి వినాయక చవితి అయితే కరోనా పోయి అప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అక్కడ మాకు ఇలా పుష్పాంజలి ఇస్తాము అండ్ కొబ్బరికాయ కొట్టడానికి పిలుస్తారు. సో చిన్నప్పుడు నేను ఇంకా తమ్ముడు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టేవారు. ఆ కొబ్బరికాయ ఇలా టకా 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 చేసాక నేను కొట్టలేకపోయేవారు. డాడీ పట్టుమని కొట్టేసేవారు. కానీ బాగుండేది కాలనీలో సెలబ్రేషన్. పుష్పాంజలి చేస్తూ ఉండగానే కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు తీసుకోవడం, అందరి పేర్లు పిలుస్తారు. మేము మార్నింగ్ వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు లిస్ట్ రాసేసి ఉంచుతారు, వాళ్ళు టోకెన్ ఉంచుతుంది. ఆ టోకెన్ ప్రకారంగా పిలుస్తారు వాళ్ళ పేర్లు. ఎం పండా లేదంటే వీళ్ళు వాళ్ళు అలా పిలుస్తారు. మేము వెళ్ళి అప్పుడు కొబ్బరికాయ కొడతాం. సో దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఇప్పుడు మేము ఇంట్లో నుంచి కొట్టిస్తున్నాను కానీ కరోనా కాస్త ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. సో ఇంట్లోనే కొట్టుకుంటున్నాను, ఇంట్లోనే చేసుకుంటున్నాం పూజలన్నీ. అండ్ ప్రస్తుతానికి నా చూసాక నా డెకరేషన్ మాన్యా, నీకు నా డెకరేషన్ నచ్చింది మాన్యా నాకు అంటుంది. ఓకే 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 అంట. మా ఆయనకి ఒకసారి డెకరేషన్ చేయమంటాను, అదంతా ఓకే ఓకే అంటుంది. సారీ గుడ్ సాయి గుడ్. అండ్ నీకు కనిపించట్లేదు, నువ్వు అలా చూస్తున్నావు. నీకు ఏ సన్ లేదు లైట్ లేదు, కాదు సన్ లేదు లైట్ లేదు ఏమి లేదు. కాదు ఏంటంటే మ్యాడ్కి వస్తే అలా కనిపిస్తుంది. ఓకే మ్యాడ్కి వస్తే మా అన్నయ్యకి అలా కనిపిస్తుంది. సో మార్నింగ్ అలా చూడలేదు పెద్దగాను. 4 shot 5 shot 6 shot 7 shot 8 shot 9 shot 10 shot 11 shot ఏంటి 15 shots అయిపోయింది. ఇక్కడేను గ్లాస్ వచ్చివే తమ్ముడు అంటే గుడిలో కొట్టిందంటే ఇంకా అయిపోయింది. ఇలాగేను క్రికెట్ బాల్ ఆడుకుంటుంది. మై గాడ్ రాయ్ కనిపిస్తుంది మాన్య. మాన్య చేయకపోతే డాడీ పూజ చేస్తారు. మాని అప్పుడు అందరికి పువ్వులు ఇస్తుంది, అందరూ ఎప్పుడు పుష్పాంజలి వేస్తాము. నమో గణేశ విఘ్నేశ గిరిజానందన ప్రభో మమ విఘ్న వినాశాయ గుణాధిపతయే నమః. ఓం సర్వ విఘ్న వినాశాయ సర్వమంగళ హేతవే పార్వతీ ప్రియ పుత్రాయ గణేశాయ నమః. గణేశ విఘ్నేశ పూజ అయిపోయింది అని ఇప్పుడు హారతి తీసుకుంటున్నాము. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. పంచామృతం తాగుతున్నారు ఇప్పుడు.
మొత్తం తాగేస్తాను. బౌల్ పడిపోతుంది. నీకు ఇస్తే నువ్వు తాగట్లేదు. నేను ఎక్కువ చేశాను అందుకోసం. ప్లీజ్ గివ్ మీ ది రెస్ట్. మా ఇంట్లో అందరూ ఒక్కొక్క స్పూన్ తాగితే నేను ఇంకా మాన్య మేము 2 days అప్పుడు బౌల్ తాగుతాం. మాకు మంచముతో అంత ఇష్టం. ఆగు మాన్య తాగుతుంది అలాగా. బౌల్ మొత్తం ఎత్తేసింది ఇప్పుడు. ఓహో గణేష్ పూజ అయిపోయింది కదా. సో కల్చరల్ ప్రోగ్రామ్ డాన్స్ ఫస్ట్ అవుతుంది. అగో చూడండి డాన్స్ ప్రోగ్రామ్ చూసుకొని ఎంజాయ్ చేసుకోండి మా డాన్స్ ప్రోగ్రామ్ కి. గణేష్ పూజది అగో. ఓహో ఓహో ఇదో స్టెప్ మాకు. మార్నింగ్ పూజ అయిపోయింది. ఇప్పుడు ప్రసాదాలు అన్ని పెట్టేసి వెళ్తాం. ఎందుకంటే ఇంకా దీపాలు కొండ ఎక్కలేదు. దీపాలు కొండ ఎక్కిన తర్వాత అప్పుడు మేము ప్రసాదాలు తీసుకుంటాం. సో ప్రస్తుతానికి అలా వదిలేసి కిందకి వెళ్ళిపోతాము. ఎందుకంటే బాబు అక్కడ పడుకుంటాడు. అండ్ మాకు ఇంకా కొంచెం వంట పనులు ఉన్నాయి. సో వంట చేయాలి. పులిహోర అయిపోయింది కానీ కూర ఇంకా చేయాలి. సో అవి చేసుకొని అప్పుడు నేను పైకి వస్తాను మళ్ళీ తీసుకోవడానికి ప్రసాదాలన్నీ. బాయ్ బాయ్. ఐఎమ్ గోయింగ్. నేను కూడా వస్తాను. బావగారిని చూడండి చక్కగా తయారయ్యారు. వినాయక చదువుతున్నాడు. జీన్స్ వేసుకొని ఇంకా కుర్తా వేసుకొని పెళ్లి కొడుకులా తయారయ్యాడు బావగారు. కొబ్బరికాయ కొట్టడానికి బయటికి వచ్చారు. ఇప్పుడు అక్క పూజ ఇంకా అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా అవ్వలేదు. ఆహాహా మా అక్క కూర్చుంది పూజలోని. దాక్కునేదో తీసుకొని వెళ్తుంది వాళ్ళ ఆంటీ కోసం. కళ్ళు మూసుకొని ముందు లోపలికి పదా. ముందు పెట్టు. ఇప్పుడు అగో నీ గిఫ్ట్. వాళ్ళ వినాయక చవితికి మంచి గిఫ్ట్. ఇవాళ అందరూ విస్తరాకులో తింటున్నారు. పేపర్ ప్లేట్, విస్తరాకు కాదు పేపర్ ప్లేట్లో తింటున్నారు. ఎందుకంటే పూజ కదా. సో పులిహోర ఇంకా ఫ్రూట్స్ మార్నింగ్ పూజ అయింది. అది ఇంకా అది అక్క ఇచ్చింది ప్రసాదం. అది కాక కూర తెస్తాను. మా అన్య మమ్మీ డాడీ అందరూ లంచ్ చేస్తారు. అండ్ నేను లంచ్ చేయను ఎందుకంటే నేను ఒక పూటే తింటాను. సో అందుకోసమే నేను నా కోసం టీ తెచ్చుకున్నాను తాగడానికి. సో టీ వెయిట్ చేసి ఒక అరగంట అయిపోయింది. అరగంట నుంచి నేను మమ్మీతో అలా బాగుతూనే ఉన్నాను. అక్కడ నించొని టీ తాగేవచ్చు కదా కింద. నించొని తాగడానికి నాకు పిచ్చెక్కింది. పైకి తీసుకొచ్చాను. ఏమైంది? పియూసీ లాగా తయారైంది. అంటే పిల్లి వచ్చేలాగా తయారైంది నా టీ. అది ఫుల్గా పిల్లి వచ్చి అయిపోయింది. ఇప్పుడు విగట్లేదు. మన ఏం పట్టుకుని చూసారా? నేను చూపిస్తున్నాను. సీరియస్ తంబోలా మన తంబోలా పట్టుకుంది. ఇప్పుడు ఆడుకుంటూ అనుకుంటున్నాను. ఇప్పుడు ఆడుకోము, డోంట్ వరీ. ఈ తంబోలాలకి మాన్య ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ స్టర్లిన్ లో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, ఇది ఇలా వచ్చింది. సో కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ తంబోలా. జనరల్ గా పిక్కలు ఇస్తారు కదా, ఇందులో పిక్కలు ఇవ్వలేదు. వాళ్ళు ఇలాగా 1 2 3 4 బాక్స్ లో కట్టేసి ఇచ్చారు. సో వీటికి మనం చింపేసి ఇప్పుడు నేను జిప్ పౌచ్ ఎత్తున్నానా ఒక జిప్ పౌచ్ తెచ్చాను. అందులో ఇప్పుడు వేసేస్తాను ఆడుకోవడానికి. అండ్ ఇవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది రీయూజబుల్ టికెట్స్ అంట. సో మనం దానికి ఒకసారి కాదు ఎన్నో సార్లు ఆడుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకి ఫోల్డింగ్ చేయాలి. మళ్ళీ ఫోల్డింగ్ చేసి చూపించినాను ఒకటి. అవ్వండి ఆ ఫోల్డింగ్ చేయాలి అంతే. అలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ స్ట్రేట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ మనం తర్వాత ఆడుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ రీయూజబుల్ టికెట్స్. మనం జస్ట్ దానికి టిక్ టాక్ చేసేసి పెట్టేయడమే. సో ఈ టికెట్స్ మనం ఎన్నిసార్లు ఆడుకోవచ్చు అంట్లోనే సరే పూర్తిగా విరగపోకుండా. సో ఆబ్వియస్ జాగ్రత్తగా ఆడుకోవాలి. లేకపోతే 10 సార్లు అలా తీసి టక్టుక్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది, ఇక పనికిరావు. బట్ ఈ టికెట్స్ బాగున్నాయి. ఈ టికెట్స్ మేము మొన్న ఎక్కడికి వెళ్ళాం నాన్న? మనం హైపర్ మార్కెట్, ఎస్ మోర్ హైపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొని తెచ్చాం. సో మోర్ హైపర్ మార్కెట్ లో మంచి మంచి టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా బిజినెస్ గానీ లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, తంబోలా బోల్డ్ ఉన్నాయి ఆడుకోవడానికి. నువ్వు మనీ ఆడుకుంటూ ఉంటుంది. నేను ఆడుకుంటా సింగిల్ గా కూర్చొని. వాట్ ఈస్ దాట్? బిజినెస్ సింగిల్ మోనోపోలీ. ఇంకోటి ఉంటూ ఆడుకుంటావు కదా, రౌండ్ రౌండ్ గా ఉంటుంది, మార్బుల్స్ లాగా ఉంటుంది. బ్రెయిన్ వీటా, ఎస్ బ్రెయిన్ వీటా. అవి కూడా ఉన్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్ లో. మాకు ఈ సెట్ వచ్చింది ఓన్లీ ఫర్ 99 రూపీస్.
సో ఇట్స్ సో నైస్ కదా. 99 రూపీస్ కి మాకు చక్కగా వచ్చింది తంబోలా సెట్. సో ఇవాళ ఆడుకుంటాను మా అన్నయ్యకి ఇవాళ సెలవు, రేపు సెలవు, ఎల్లుండి సెలవు, 3 days హాలిడేస్, ఎప్పి. సో అందుకోసం ఆడుకుంటాం వాళ్ళ నైట్ కూర్చొని మేము. దాట్స్ ద ఓన్లీ రీజన్. మేము తీసుకొని వచ్చి ఇవి చింపేసి దానికి జిప్ పౌచ్ లో వేసేస్తాము, నైట్ ఆడుకోవచ్చు. సో ఇప్పుడు నేను టీ తాగేసి ఫస్ట్ దాన్ని మా అన్నయ్య పని చేసేస్తే ఇంకా నాకు ఎడిటింగ్ కూడా బాగా ఉంది. వినాయక చవితి పూజ ఇవాళతో అయిపోయింది మాకు. అండ్ ఇంత చక్కగా చేసాము. ఈ సంవత్సరం కూడా మళ్ళీ డెకరేషన్ చేసుకున్నాను. ఫస్ట్ టైం డెకరేషన్ చేసుకొని చేస్తున్నాను. నేను ఇప్పుడు డెకరేషన్ చేసేది కాదు, సింపుల్ గా ఎప్పుడు చేసేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. చాలా మంది కొట్టడం మర్చిపోతున్నాను లైక్స్. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంత కష్టపడి తయారు చేస్తున్నాను కదా, నా కోసం చేస్తున్నాను కానీ స్టిల్ చేస్తున్నాను కష్టపడి కదా, ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ దేవుడు ఇవాళ కదపలేదు, నేను పైన చేస్తాం కదా ఉంచేసాము. రేపు కూడా కదపము, ఎందుకంటే రేపేమో శనివారం కదా కదపకూడదు. సో ఆదివారం మళ్ళీ పూజ అయిన తర్వాత అప్పుడు స్నానం నుంచి మళ్ళీ కదుపుతాము. సో 3 రోజులు దేవుడు మాతో పాటు ఉంటారు, వినాయకుడు మాతో పాటు ఉంటారు. శివాల ప్రసాదం చేసుకున్నాము, పులిహోర, ఇంకా వండ్రాలు, ఇంకా అటుకులు చేస్తాం. రేపు ఇంకో ప్రసాదం తయారు చేస్తాను, ఎల్లుండి ఇంకో ప్రసాదం తయారు చేసి అప్పుడు దేవుడికి కలుపుతాను. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోకండి. అండ్ డెఫినెట్ గా మీకు ఈ వీడియో నచ్చి ఉంటే, ఐ విష్ నచ్చి ఉంటుంది కూడా, నచ్చి ఉంటే ప్లీజ్ 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 ఒక్క లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఛానల్ కి కొత్త వ్యూవర్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా నొక్కేయండి. మీకు నేను పెట్టిన అన్ని వీడియోస్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా మిస్ అయిపోయారని చూసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఎంజాయ్ చేసుకోవడం ఎప్పుడైనా ఉంటుంది, ఇప్పుడు దేనికైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు నా పిచ్చి పిచ్చి పనులు ఎంజాయ్ చేసుకోవచ్చు, నా డెకరేషన్ ఎంజాయ్ చేసుకోవచ్చు, నా పూజ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఏమైనా ఎంజాయ్ చేసుకోవచ్చు చూసుకొని. సో ప్లీజ్ చూసుకొని చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక తోడినప్పుడు దాకా. Stay home and stay safe. Love you to all my lovely videos. Thank you so much for watching my videos. Thank you. Love you. Bye bye. Happy Vinayak Chavati once again. गणेश पूजा की बहुत सारी शुभकामनाएं. विनायक चौथी शुभाकांक्षलु अंदरिकी. जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति.